పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మీకు మాత్రమే చెల్లును గాక. సర్వశరీరులు నీ వద్దకు వస్తారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కారణం, మీరు ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు కనుక సర్వశరీరులు నీ వద్దకు రావాలి. ప్రభువా, మేము కూడా మీ ఎదుటకు వస్తూ ఉన్నాం. మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని మనసారా ప్రార్థన చేస్తున్నాం. మీ సత్యం ముందు మమ్మల్ని ప్రతిష్ఠించి మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, మా రక్షకుడైన యేసు నాథునిలో మమ్మల్ని బలపరిచి మమ్మల్ని వారిలో ఏకము చేసి సంపూర్ణత వైపు మమ్మల్ని ఎదిగించుకోమని యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. యథావిధిగా ఎప్పుడులాగే మనం రోజు చేసే ప్రార్థనే మళ్ళీ చేస్తాం. మీ వాక్కును పంపించండి, మమ్మల్ని బాగు చేయండి అని మనం రోజు అడుగుతున్నాం. ఈ రోజు కూడా అదే అడిగాం. సో చూద్దాం, పరిశుద్ధ మాట్లాడిన ఉన్నారు. కొన్ని వదులుకున్నప్పుడు దేవుడు తన చిత్తంలో ఉన్న శ్రేష్టమైనవి మనకిస్తాడు. కొన్ని వదులుకోనప్పుడు దేవుడి నుంచి కూడా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. దేవుళ్ళో పొందుకునే ప్రతిదానికి కూడా ఒక క్రయధనం ఉంటది. దేవుడే చెల్లించిన క్రయధనము కొన్ని అయితే, మానవులుగా మన ద్వారా దేవుడు చెల్లించుకునే క్రయధనము కొన్ని ఉన్నాయి. కాబట్టి మనం వాడు గుర్తుంచుకోవాలి. అదేంటి అని అంటే, మనము కొన్ని వదులుకున్నప్పుడు దేవుడు మనకి కొన్ని ఆధ్యాత్మికమైనవి మనకి దయచేస్తారు. ఇక్కడ 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, మరియు దేవుడైన యెహోవా నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దీని నీకిచ్చుటకు కల్దీయుల ఊరును అను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, దేవుడైన యెహోవా అబ్రహాముని కల్దీల పట్టణం నుండి తీసుకొచ్చారంట. దేనికి అంటే, ఈ దేశమును నీకు ఇవ్వనందుకు. అంటే ఈ దేశం ఇవ్వనందుకి దేవుడు కల్దీల దేశం నుండి అబ్రహాముని విడిపించాడు. అబ్రహాము ఆ ఊరు అనే పట్టణము నుండి దేవుడే విడగొట్టి ఇక్కడ కానాను దేశంలో దేవుడే అబ్రహాముని జతపరుస్తూ ఉన్నాడు. దేవుడు వదులుకోమన్నవి గనుక మనం వదులుకున్నట్లయితే దేవుడిలో మనం చాలా శ్రీమంతులుగా, చాలా ఆధ్యాత్మిక విషయాలను పొందుకుంటాం. ఈ సత్యం ముందుగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అబ్రహాం ఆ పేరు తలుచుకుంటేనే 12వ అధ్యాయంలో మొదలవుతుంది తన సమర్పణ జీవితం. సమస్తాన్ని వదులుకున్నాడు. తన దేశాన్ని, తన బంధువులను, తన తండ్రి ఇంటిని, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు అనుభవించి దేశం కాని దేశానికి వచ్చి జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తున్న టైంలో కుటుంబంలో కొన్ని గొడవలు, లోతుతో కొన్ని గొడవలు. మరి లోతుకి బంధువులం కదా, మనం ఎందుకు గొడవలు ఆడుకోవాలన్నప్పుడు, లోతు నువ్వు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళినట్లయితే, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను, నువ్వు ఇటు వెళ్తే నేను అటు వెళ్తానని గొప్ప బంధువైన లోతుకి ఎంతో సాత్వికమైన మనసుతో, ఉదారము కలిగి లోతుకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు లోతు లోకాన్ని చూశాడు, లోకములో ఉండే సమృద్ధిని చూశాడు, ఈ భూమి మీద పచ్చగా ఉన్న పరిస్థితుల్ని చూసి సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళిపోయి ఆ భయంకరమైన పాపుల మధ్య విరిగి నలిగిన పరిస్థితుల్లో లోతు జీవించడం ప్రారంభించాడు. లోతు కూడా పట్టణంలో ఉన్నప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు సంతోషంగా లేడంట.
ఆ సొదొమ గుమొర్రా పట్టణంలో లోతు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో అన్ని సంవత్సరాలు దుఃఖంతో ఉన్నాడంట, పశ్చాత్తాపంతో ఉన్నాడంట. నా పెదనాన్న అన్నదానికంటే అంత విశ్వాసాన్ని కలిగిన ఆ దైవజనుడిని నేను ఎందుకు వదిలొచ్చాను అని దుఃఖపడ్డాడంట. అలాంటి విశ్వాసాన్ని కనబరుస్తున్న దైవజనుడిని, దైవ భక్తుడిని, దైవ సేవకుడిని నేను ఎందుకు వదిలేశాను? ఈ పచ్చదనాన్ని చూసి నేను ఆత్మ సంబంధమైన విషయాలను ఎందుకు వదులుకున్నాను అని పశ్చాత్తాపడ్డాడంట. తప్పులు అందరూ చేస్తారు, కానీ ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడినవాడే నీతిమంతుడు. అందుకే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, లోతు నీతిమంతుడు అయ్యుండి. తప్పు చేశాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆ తప్పుకు తగ్గ శిక్షణ ఆ ఊర్లో అనుభవిస్తున్నప్పుడు తన పడ్డ మనో వ్యధ ప్రార్థనై దేవుడికి చేరింది. కాబట్టి లోతు అటు వెళ్ళిపోయాడు. తర్వాత అబ్రహాం కూడా లోతు వెళ్ళిపోతున్నాడు, చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అమ్మయ్య వెళ్ళిపోయాడులే అనుకోడు కదా అబ్రహాము. ఎందుకంటే తన విశ్వాస యాత్రలో మొట్టమొదట్లో లోతే అబ్రహాంకి తోడుగా ఉన్నాడు ఒక విధంగా. అంటే అబ్రహాం కూడా చాలా బాధపడ్డాడు, అయ్యో నా కుమారుడు వెళ్ళిపోతున్నాడు, ఎలా బతుకుతాడు ఏంటో. ఈ లోక పచ్చదనం చూశాడు, డబ్బును చూస్తున్నాడు, పశు సంపదను చూస్తున్నాడు, పనుల్ని, దాసుల్ని, దాసీల్ని చూస్తున్నాడు, ఈ లోకంలో డంబత్వాన్ని చూస్తున్నాడు, శరీరాశ, నేత్రాశ చూస్తున్నాడు. ఎలా బతుకుతాడో నా కొడుకు అని చెప్పి చాలా ఈయన కూడా దుఃఖపడ్డాడు. ఈ విధంగా ఆధ్యాత్మికంగా దుఃఖపడ్డాడు. ఆత్మీయతను వదులుకొని వెళ్తున్నాడు, ఈ లోకమే కరెక్ట్ అనుకొని వెళ్తున్నాడు, ఎలా బ్రతుకుతాడో అని అబ్రహాం కూడా బాధపడ్డాడు. ఆ తర్వాత అదే లోతు జరిగిన యుద్ధంలో ఈ సామంత రాజులు ఒకరికొకరు గొడవలు ఆడుకొని, ఆ సామంత రాజుల మధ్య గొడవలు అయినప్పుడు లోతు తన కుటుంబాన్ని, తనకు కలిగిన యావత్ ఆస్తిని ఆ నలుగురు రాజులు పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఆ కబురు అబ్రహాంకి అందగానే తన ఇంట్లో ఉన్న 318 మంది శూరులు, వీరులు, యజమాని అయిన అబ్రహాము ఈ 318 మందికి చాలా మంచి తర్ఫీదు. వాళ్ళే గొర్రెలు మేపాలి, వారే వ్యవసాయం చేయాలి, వారే శత్రువులు ఎవరన్నా దండెత్తితే యుద్ధం చేయాలి. అలా తర్ఫీదు ఇచ్చాడు. సంఘ కాపరి కూడా విశ్వాసులను అలా తర్ఫీదిస్తాడు. సంఘ కాపరి కూడా విశ్వాసులను అటువంటి బలవంతులుగా చేస్తాడు. కాబట్టి సంఘ బిడ్డలలో మీరందరూ కూడా ఆ రీతిగా అన్ని విషయాలలో కూడా ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలి. క్రీస్తు యేసు మంచి సైనికుని వలె, క్రీస్తు యేసు ఎలా పోరాడారో ఈ భూమి మీద సాత్వికుడై, మనం కూడా అలాగే సాత్వికులమై పోరాడాలి. హల్లెలూయా. అబ్రహాము వెళ్ళాడు. అంతకుముందు యుద్ధాలు చేసిన అనుభవం పెద్దగా లేదు అబ్రహాంకి, కానీ ఫస్ట్ టైం యుద్ధానికి వెళ్ళాడు. యాజ్ పర్ రికార్డ్ వెళ్ళాడు, వాళ్ళని ఓడించాడు. లోతు తమ సంపద, అంతేకాదు ఆ సొదొమ గొమొర్రా సంపద అంతా కూడా అబ్రహాం వెనక్కి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అబ్రహాంకి ఒక ఇన్సెక్యూరిటీ ఏంటనంటే, నేను ఓడించిన ఆ సైన్యం, ఓడిపోయిన వాళ్ళు దెబ్బతిన్న పులి వంటి వారు కదా, మరలా వాళ్ళు దండెత్తుతారేమో, మరలా వాళ్ళు నా మీదకి యుద్ధానికి వస్తారేమో అని భయపడ్డాడు అబ్రహాం. ఈ భయంలో, ఈ మనోవ్యాధితో అబ్రహాం కృంగిపోతున్న టైంలో దేవుడైన యెహోవా వాక్యం ద్వారా అబ్రహామును దర్శించి, అబ్రహాం నువ్వు భయపడద్దు, నేనే నీకు కేడము, నీకు బహుమానము అత్యధికంగా నేను చేస్తాను. నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను ఇంతవరకు తీసుకొచ్చి నేను ఇంతవరకు నిలబెట్టాను కదా, ఇక ముందు కూడా నేను నిలబెడతాను, నువ్వేమీ భయపడద్దు అని ఒక గొప్ప వాగ్దానాన్ని దేవుడు అబ్రహాంకి ఇస్తాడు. అప్పుడు అబ్రహాము ఒక తండ్రిని సాధించే కొడుకులా అబ్రహాం ఏమంటాడంటే, నువ్వు ఏమిస్తే లాభమే ఉంది దేవా, యజమానుడా అడోనాయ్, నా ఇంట్లో నువ్వు నాకు గర్భఫలం ఇవ్వలేదు కదా, ఇదంతా కూడా ఆ దమస్కు పట్టణస్థుడైన ఎలియాజర్కే కదా అని అన్నప్పుడు దేవుడు అంటాడు, నో నువ్వు అనుకున్నట్టుగా కాదు,
నీ గర్భవాసమున అంటే నీ భార్య గర్భము ద్వారా నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానం అందే నా వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతాయని వాగ్దానం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత దేవుడు అబ్రహాంకు రుజువు ఇవ్వనందుకు, నువ్వు నన్నే నిష్ఠూరం వేసావు కదా, నన్నే అనుమానించావు కదా అబ్రహాం, బయటికి రా, నీ తల పైకెత్తి ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు ఉన్న ఆ నక్షత్రాలు ఎన్నున్నాయో లెక్కించు, నీ వల్ల అయితే నువ్వు ఎలాగో లెక్కించలేవు, నువ్వు ఓడిపోతావు, నీ సంతతిని నేను అలా చేస్తానని అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాం యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. అంచెలంచెలుగా దశల వారీగా దేవుడు అబ్రహాంకి ఇస్తున్న వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చాడు. జాగ్రత్తగా వినండి. 11వ అధ్యాయంలో అబ్రహాం 11వ అధ్యాయంలో అబ్రహాం తండ్రి అయిన తెరాహుకి దేవుడు వాగ్దానం ఇస్తాడు. అప్పుడు ఆ వాగ్దానాన్ని తెరాహు నమ్మాడు. తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం నమ్మాడు. మరలా 7వ వచనంలో అబ్రహాం వాగ్దానం దేవుడు వాగ్దానం ఇవ్వగా అబ్రహాం ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఇలా మీరు చూస్తే 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయంలో వాగ్దానం వెంబడి వాగ్దానం, వాగ్దానం వెంబడి వాగ్దానం. మీ జీవితంలో కూడా ఒక వాగ్దానం పొందుకున్నామంటే అయిపోలేదు, మరలా వాగ్దానాలు పొందుకోవాలి. ప్రార్థన పూర్వకంగా మీరు బైబిల్ చదువుతూ ఉండగా, దైవజనుడు వాక్యం చెప్తూ ఉండగా, సంఘములో వాక్యం చెప్తూ ఉండగా మీరు వాగ్దానాలు పొందుకోవాలి, ఆత్మలో పొందుకోవాలి. దేవుడు ఆత్మ కనుక మనం కూడా ఆత్మలో వాగ్దానాలు పొందుకోవాలి, ఆత్మీయతలో వాగ్దానాలు పొందుకోవాలి, వాక్యం ద్వారా వాగ్దానాలు పొందుకోవాలి. కొన్నిసార్లు దేవుడు దర్శనాల ద్వారా మనకు వాగ్దానాలు ఇస్తాడు. కొన్నిసార్లు దైవజనుడు ప్రవచనంగా మీకు వాగ్దానం చెప్తాడు, మా ఇదిగో మీ జీవితంలో ఇది జరుగుతుంది. వాగ్దానం చాలా ఇంపార్టెంట్. దశల వారీగా వాగ్దానాలు. ఇప్పుడు 12వ అధ్యాయంలో నేను నీకు ఒక దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ 15వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఇప్పుడు అబ్రహాంకి దేశం కాదు కావాల్సింది, ఎవరు కావాలి? కొడుకు కావాలి. అర్థమవుతుందా? ఈ రోజు మనకి బహుశా డబ్బు కావచ్చు, కానీ ఇంకొన్ని 3 సంవత్సరాలు అయిన తర్వాత మనకు డబ్బు అవసరం ఉండదు, బహుశా ఇంకేదో అవసరమై ఉంటుంది. సో ఆయా దశలకు, ఆయా కాలాలకు, ఆయా పరిస్థితులకు మన అవసరతలను బట్టి యెహోవా దేవుడు మనతో మాట్లాడతారు. అది అబ్రహాం నమ్ముతూ వచ్చాడు. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నమ్ముతూ వచ్చిన అబ్రహాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు కూడా దేవుడు మీ జీవితాల్లో ఇస్తున్న వాగ్దానాల్ని మీరు నమ్ముతూ వస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండి. నమ్మడము కంటే గొప్ప విషయం ఇంకొకటి ఏది లేదు, దేవుడిని నమ్మడం. ఎందుకంటే ఈ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ లోకంలో ఈ దుష్టత్వపు ప్రభావాలు మన మీద పడుతూ ఉండగా మనం యెహోవాని నమ్మడము అనేది చాలా గొప్ప క్రియ. ఇది భూమి మీద ఈ క్రియకు మించిన క్రియ ఇంకోటి లేదు. ఈ టీవీ ఇన్ఫ్లుయెన్స్లు, ఈ సినిమాలు, ఈ మిగతా ఈ దేవుని నుండి మన దృష్టిని తప్పించే కోణాలు ఇన్ని ఉండగా మనం యెహోవా మాటని నమ్మడం అనేది గొప్ప ధన్యత. ఈ భూమి మీద విశ్వాసము అనేది చాలా గొప్పది. దేవుడు కోరుకుంటున్నది, వెతుకుతున్నది భూమి మీద ఏంటంటే విశ్వాసం. ఇలాంటి విశ్వాసమును నేను కనుగొందునా? దేవుడిని నమ్మేవారు కావాలి. దేవుడు చెప్పినప్పుడు ఆ మాటని నమ్మేవారు కావాలి. దేవుడిని వెంబడించేవారు కావాలి. దేవుని వాగ్దానాల్ని వెంబడించేవారు కావాలి. నమ్మకుండా నువ్వు దేవుడిలో ఒక్కడికి కూడా వేయలేవు. కొందరు నమ్మినట్టుగానే ఉంటారు, కానీ క్రియలు ఉండవు. క్రియ లేని విశ్వాసం మృతమైనది. కొందరు నమ్ముతారు, నమ్మినట్టుగా ఉంటారు, కానీ క్రియలు ఉండవు.
వాక్యం వింటారు, కానీ ఆ వాక్యం క్రియారూపకంగా ఉండదు. కారణం ఏంటంటే వారు నమ్మారు కానీ వారిలో క్రియ లేదు. వారి విశ్వాసం మృతమైనది. మృతమైన విశ్వాసములు సజీవంగా మారునుగాక. ఆమేన్. చూద్దాం 7వ వచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు. నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు నేను నీకు ఈ దేశాన్ని, కానాను దేశాన్ని ఇద్దామని నీకిచ్చుటకేనయ్యా అబ్రహాం, నీకివ్వాలనే అబ్రహాం నేను కల్దీల ఊరు పట్టణము నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చాను. యెహోవా నన్ను నేనే అని చెప్పుచున్నాడు. నేను నీకు ఈ కనాను దేశం ఇద్దామనే కల్దీల పట్టణమైన ఊరు నుండి నిన్ను తప్పించాను, అక్కడి నుంచి రప్పించాను. ఈరోజు మిమ్మల్ని కూడా మీ పాత జీవితం నుండి ఎందుకు మిమ్మల్ని దేవుడు విమోచించాడనంటే ఈ నూతన జీవితం మీకు ఇద్దామని. ఆ పాత పాత్రలు, ఆ పాత తిత్తె నుండి మిమ్మల్ని ఎందుకు విమోచించి కొత్త తిత్తిగా చేస్తున్నాడని అంటే నూతన ద్రాక్షరసం పోయినందుకు, నూతనంగా మనం ఉన్నందుకు. హల్లెలూయా. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకు దేవుడు కొన్నిటిని విడిచిపెట్టమని మనల్ని అడుగుతున్నాడు? ఎందుకు కొన్ని విషయాలను వదులుకోమని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు అని అంటే మనకు ఒక నూతనమైన వాగ్దానము, నూతనమైన ఆత్మీయతను మనకు అనుగ్రహించినాడు. కొందరైతే ఇప్పుడు మన పెద్ద పాస్టర్ గారు ఉన్నారంటే కాళహస్తిని విడిపించి దేవుడు విశాఖపట్నం తీసుకొచ్చారు. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక కొత్త వాగ్దానాన్ని ఇచ్చారు కాబట్టి. దేవుడు నేనున్నానని నా ఉద్యోగం, నా సమస్తము, నా వెనక జీవితాన్ని విడిచిపెట్టించి నన్ను దేవుడు ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారంటే ఇది ఇవ్వనందుకి. అది వదలకపోయినంటే ఇది లేదు. లేదు ప్రభా నేను ఉద్యోగం చేసుకొని బతుకుతాను, ఇవన్నీ నాకు ఎందుకని అంటే ఈరోజు ఎంత పరిచర్య ఎక్కడ జరిగేది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు, దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడు అనేది ఇంపార్టెంట్. హల్లెలూయా. కాబట్టి నీకు ఇచ్చుటకే అబ్రహాం నిన్ను యువతలకు తీసుకొచ్చాను. నువ్వు అవతలు ఉంటే యువతలకు రావు. అందుకే నువ్వు అవతల నుండి యువతలకు వచ్చేటట్టు చేశాను. నువ్వు యువతలకు వచ్చావు కాబట్టి ఇదిగో నా వాగ్దానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చూద్దాం 8వ వచనం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నదనని నాకెట్లు తెలియదు. అబ్రహాము దేవునికి మధ్య ఎంత మంచి సన్నిహితమైన స్నేహ బంధం ఉంది, ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఎంత మంచి ఫ్రెండ్స్ అండి ఇద్దరు చక్కగా ఏదో ఫ్రెండ్స్ లా మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్ లాగేంటి, స్నేహితులే. దేవా మరి ఇవన్నీ ఎలా జరుగుతాయి, దానికి సూచన అడుగుతున్నాడు. దేవుడు కూడా ఓపికగా సూచన ఇస్తున్నాడు. అది గొప్ప విషయం. తిట్టలేదు అబ్రహాంని, కొట్టలేదు అబ్రహాంని, గర్దించలేదు అబ్రహాంని. అడగగానే చెప్తున్నాడు, సరే చెప్తాను ఓపిక. ఎంత సాత్వికుడు మన దేవుడు, ఎంత దీర్ఘశాంతుడు మన దేవుడు, ఎంత మంచి బోధకుడు మన దేవుడు, మన అనుమానాల్ని కూడా తీరుస్తున్న గొప్ప దేవుడు, సజీవుడు ఆయన, మాట్లాడే దేవుడు ఆయన. నాకు ఎట్లు తెలియదు అబ్రహాం, నీకు తెలియడం అవసరమా అని దేవుడు అల్లా. ఆయన నీకు తెలిసేదేంటి, నువ్వే పెద్ద ఏదైనా చేయగలవా అని అనలే. అబ్రహాంకి ఏది తెలియచేయాలో దేవుడు అది తెలియజేస్తూ ఉన్నారు. అందుకే మీ ప్రశ్నలు, మీ అనుమానాల్ని దేవుడికి తెలియజేసుకోండి. దేవుడిని అడగండి, దేవుడు చెప్తారు. నా జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో చింతలు ఉన్నప్పుడు దేవుడే కొన్నిసార్లు అడిగాను, కొన్నిసార్లు అడగక ముందే దేవుడు చెప్పేశారు. నువ్వు అడిగిన వాటికంటే అంటే అడగనివి కూడా సమాధానం చెప్పే దేవుడు. నువ్వు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, అంటే నువ్వు ఊహించలేనివి, నువ్వు అడగలేనివి కూడా నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు, మీకు సమాధానం ఇస్తాను.
ఓకే, తర్వాత చూద్దాం 9వ వచనం. ఆయన 3 ఏండ్ల పెయ్యను, చూడండి, 3 సంవత్సరాల వయసు కలిగిన పెయ్య అంటే దూడ, 3 ఏండ్ల మేకను, 3 ఏళ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, 3 ఏళ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వను, ఒక తెల్ల గువ్వ, ఒక పావురపు పిల్లను, ఒక పావురపు పిల్ల నా ఎద్దకు తెమ్మని అతనితో చెప్పాను. చూసారా, ఇక్కడ ఒక పెయ్య, ఒక మేక, ఒక పొట్టేలు, ఒక తెల్లని గువ్వ, ఒక పావురపు పిల్ల, 5 రకాల బలులను దేవుడు అడిగాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం చూస్తే అతడు అవన్నీ తీసుకొని వాటి నడుమునకు ఖండించి, వాటిని నరికి ఖండించి, దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాడు. దేని ఖండమును దానికి ఎదురెదురుగా ఉంచాడు. ఫర్ ఎగ్జాంపుల్, పెయ్యి ఉందనుకోండి, పెయ్యిని అడ్డంగా నడుముకు నరికి ఒక భాగాన్ని ఇటుపక్క, ఒక భాగాన్ని ఇటుపక్క పెట్టాడు. మేకని అలాగే పెట్టాడు, పొట్టేల్ని అలాగే పెట్టాడు, తెల్లని గువ్వని అలాగే పెట్టాడు, పావురపు పిల్లని పెట్టాడు, ఒకదానికి ఒకటి ఎదురుగా. పక్షులను అతను ఖండింపలేదు. పక్షులను మాత్రం ఖండించలేదు, క్షమించాలి, పక్షులను ఖండించలేదు. ఆ 3టినే ఖండించాడు, పెయ్యిని, మేకని, పొట్టేలు. ఆ 2 తెల్లని గువ్వని, పావురపు పిల్లని ఖండించలేదు. ఓకే, గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు, గద్దలు వచ్చి ఇవి పెట్టిన తర్వాత గద్దలు వచ్చి వాళ్తూ ఉన్నాయి వాటిని తిందామని. అప్పుడు అబ్రహాం ఏం చేశాడంట, వాటిని తోలివేసి ప్రొద్దు కృంగిపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టింది. అదండి, అబ్రహాముకి గాఢ నిద్ర పట్టేసింది. భయంకరమైన కటిక చీకటిని అతని కమ్మగా గాఢ నిద్రలో గెలిపాడు అబ్రహాం. ఈ బలులు అక్కడ ఉన్నాయి కదా, 3 బలులు, మరి అలాగే పావురపు పిల్ల, గువ్వను కూడా చంపి వాటిని అక్కడ పెట్టాడు కదా అబ్రహాము. ఆ వాటిని అలా చూసుకొని ఉన్నాడు. దేవుడు అడిగాడు ఇవి తే అని చెప్పినప్పుడు అవి తెచ్చి అబ్రహాం అలా పక్కన పెట్టాడు. పెట్టిన తర్వాత అలాగా నిద్రపోయాడు. దేవుడు సమాధానం ఇస్తాడేమో అని చూస్తున్నప్పటికీ కూడా ఇంకా సమాధానము రానందున గద్దల్ని తోలుకొని అలాగా కళ్ళు మూసి నిద్రపోయాడు. కటిక చీకటి కమ్మిందంట. అంటే కటిక చీకటి అని అంటే ఏదో భయము, ఒక భయము తనలోకి దూరింది. ఒక పీడ కల లాంటి పరిస్థితి వస్తుంది కదా, అలాంటి భయం ఒకటి దూరింది. ఆ భయములో దేవుడైన యెహోవా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇదిగోనండి, దేవుడు ప్రవచనం రిలీజ్ చేశారు. నీ సంతతి వారు అబ్రహాం, ఇదిగో నీ సంతతి వారు వేరే దేశస్తులకు దాసులుగా బ్రతుకుతారు. నువ్వు వెళ్ళావు కదా దాసులుగా, ఐగుప్తుకి కరువు వచ్చిందని. సేమ్ అదే రీతిగా నీ సంతతి వారు కూడా వెళ్తారు. నీ సంతతి వారు కూడా వెళ్ళి వారికి దాసులుగా బ్రతుకుతారు, ఇస్సాకు తప్ప. ఎందుకంటే ఇస్సాకు నా వాగ్దాన పుత్రుడు కనుక ఇస్సాకు వాగ్దాన దేశంలోనే పుట్టి, వాగ్దాన దేశంలోనే పెరిగి, వాగ్దాన దేశంలోనే చనిపోతాడు. కానీ ఇస్సాకు తర్వాత పుట్టిన యాకోబు మాత్రం తనది కాని దేశంలోకి వెళ్ళి బానిసగా, దాసునిగా బ్రతుకుతాడని దేవుడు ఇదిగోండి ఇక్కడ ప్రవచనాన్ని రిలీజ్ చేస్తారు. 14 వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టెదరు. ఆగమ అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అబ్రహాముని అక్కడ ఫరో చాలా శ్రమ పెట్టాడు. సొంత భార్యను తీసుకెళ్లి సరాయికి బదులుగా ఫరో అబ్రహాముకి మేలు చేశాడంట. 13వ అధ్యాయం మీరు 12వ అధ్యాయాన్ని కనుక జాగ్రత్తగా చదివితే సరాయికి బదులుగా, చూడండి మీకు చూపిస్తాను అన్నమాట. ఆ 16వ వచనం, 12-16. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. ఎవరిని బట్టి? సరాయిని బట్టి. ఫరో అబ్రహాంకి మేలు చేశాడు. సేమ్ అదే రీతిగా ఫరో ఎలా అబ్రహాం కుటుంబాన్ని కొంతకాలం శ్రమ పెట్టాడో, అదే రీతిగా అబ్రహాం నీ సంతతి వారిని
400 ఏండ్లు ఈ ఐగుప్తు వారు శ్రమ పెట్టెదరు అని దేవుడు ప్రొఫెసీ రిలీజ్ చేశారు. శ్రమ పెడతారు ఖచ్చితంగా, చాలా హింసలు పెడతారు. నీ సంతతి వారు చాలా శోధన అనుభవిస్తారు, చాలా రోధిస్తారు, చాలా ప్రయాసలు అనుభవిస్తారు. అయినప్పటికీ వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేను తీర్పు తీర్చెదను. వీరు శ్రమ పడిన తర్వాత, నువ్వు ఎలా శ్రమ పడిన తర్వాత ఫరోకి నేను తీర్పు తీర్చాను, ఫరో ఇంతంతటికి నేను తెగులు ఎలా పంపించానో, అబ్రహాం అదే రీతిగా ఇదిగో వీరు ఎవరికి దాసులు అవుతారో ఆ దాసులైన ఆ దేశస్తులందరికీ నేను తీర్పు తీరుస్తాను. హల్లెలూయా. శ్రమ పడతారని చెప్తున్నాడు దేవుడు, శ్రమ పెట్టిన వారికి తీర్పు తీరుస్తానని కూడా చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా విషయాలు మనం గమనించాలి. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. వాళ్ళని తీర్పు తీర్చిన తర్వాత మిక్కిలి ఆస్తితో నీ సంతతి వారు ఆ బానిస దేశం నుండి బయటికి వస్తారు. ఎక్కడికి వస్తారు? కనాను దేశాన్ని, నేను నీకు ఇచ్చిన ఈ నేల మీదకు వారు తిరిగి వస్తారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. దీర్ఘాయువుని ఇచ్చేసాడు దేవుడు. మంచి వృద్ధాప్యం. మామూలు చూడండి, చాలా మంది వృద్ధులు చాలా కష్టపడి చనిపోతుంటారు. కానీ దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? మంచి వృద్ధాప్యం అంట. మంచిగా ఎండ్ చాలా బాగుంటది. బిగినింగ్ కంటే ఎండ్ చాలా బాగుంటది. కార్యారంభము కంటే కార్యాంతము చాలా బాగుంటది. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన వాగ్దానాల్లో ఇదొకటి గొప్ప వాగ్దానం ఏంటంటే మంచి వృద్ధాప్యమందు. మంచి చావు అంటారు కదా చాలా మంది. అలాంటి చావుని అబ్రహాంకి దేవుడు అనుగ్రహించి పెట్టారు. నువ్వు పాతి పెట్టబడతావు అబ్రహాం, మంచి వృద్ధాప్యమందు నువ్వు పాతి పెట్టబడతావు అబ్రహాం. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఎక్కడికి మరలా వచ్చుదరని నిశ్చయముగా తెలుసుకున్నామని అబ్రహాముతో చెప్పాను. అమోరీయుల యొక్క అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదంట. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది. పాపం కూడా పండాలి. పాపం పడినప్పుడు దేవుడిని తీర్పు వస్తుంది. ఎందుకండి ఈ లోకం ఇంకా ఉంది అని అంటే ఇంకా దేవుని చిత్తం ఉంది, ఇంకా దేవుని యొక్క దృష్టిలో ఇంకా పాపం పండాలి, కాలం సంపూర్ణం అవ్వాలి. కాబట్టి ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారు 16వ వచనంలో ఏంటి అని అంటే అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణం కాలేదు. అందుకే నీ నుంచి 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయంగా తెలుసుకోమని అబ్రహాంతో చెప్పాను. అబ్రహాం నుంచి 4వ తరం ఇస్సాకు, యాకోబు, యోసేపు తరంలో మరలా అందరూ ఆ నేల మీదకి వస్తారు. దేవునికి మహిమ కలుగును కాక. 17వ వచనం. మరియు ప్రొద్దు గుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. చూసారండి, ఈయన ఇంకా పడుకొని ఉన్నాడు, దర్శనం చూస్తున్నాడు. దర్శనంలో యెహోవా దేవుడు తనకి చెప్పాల్సినవన్నీ చెప్తూ ఉండగా అప్పుడు గాఢ నిద్రలో ఉన్న అబ్రహాము చూస్తూ ఉండగా ఏం జరిగిందంటే రాజుచున్న పొయ్యి ఒకటి, మండుచున్న అగ్ని జ్వాల టార్చ్ ఒకటి, ఇవి 3 ఖండములను నరికి పెట్టాడు కదా దేవుడు అడిగిన ఆ పశువులను. వాటి మధ్య వెళ్ళడాన్ని దేవుడైన యెహోవా చూపిస్తూ ఉన్నాడు. ఎవరికనంటే అబ్రహాంకి. జాగ్రత్తగా ఒక విషయం చెప్తా. పూర్వకాలం అబ్రహాం టైంలో, దానికి ముందు ఇద్దరు నిబంధన చేసుకున్నప్పుడు ఏం చేసేవారనంటే
ఇలాగే ఒక జంతువుని బలిచ్చి 2 ముక్కలు చేసి ఒకటి ఇటు పెట్టుకొని మధ్యలో ఈ నిబంధన చేసుకున్న 2 వ్యక్తులు కూడా నడిచి వెళ్ళేవారు. ఎవరన్నా నిబంధన తప్పితే ఈ పశువుకు పట్టిన గడ్డే వారికి కూడా పడతాదని దానికి సూచన అన్నమాట. అబ్రహాం రుజువు అడిగాడు కదా, రుజువు అడిగినందుకు దేవుడే యెహోవా ఏం చేశారని అంటే గాఢ నిద్ర కలుగ చేశారు. ఎందుకంటే అబ్రహాం అందులో నుంచి నడాల్సిన పరిస్థితి లేదు. కారణం ఏంటి అని అంటే అబ్రహాం చేయగలిగింది ఏది లేదు ఈ నిబంధనలు. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, దేవుడే చేయాలి. అబ్రహాం చేయనందుకు ఏమీ లేదు. మనందరం కూడా దేవుని యొక్క జగత్ పునాది వేయబడక ముందు ఆయన రచించిన చిత్తములో మనందరం పాలిభాగస్తులం అవుతూ ఉన్నాం. మనం ఇప్పుడు చేయగలిగింది ఏది లేదు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళగలిగే శక్తి మనకి లేదు. అందుకని అబ్రహాంకి గాఢ నిద్ర కలిగించేసి నిబంధన చేసుకున్న దేవుడే వాటికి మధ్య నడిచి వెళ్తూ ఉన్నారు. మండుచున్న పొయ్య, ఆ యొక్క అగ్ని జ్వాల వంటి టార్చ్ దేనికి సూచన అంటే దేవుని యొక్క ప్రజెన్స్ కి సూచనగా ఉంది. హల్లెలూయా. నేను నిశ్చయంగా నీకు చెప్పిందంతా నేను చేస్తాను అబ్రహాం. దానికి రుజువు ఇదిగో, నేనే ఆ యొక్క కళేబరముల మధ్య నుండి నేను వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప వాగ్దానాన్ని అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాం అనుమానాన్ని కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు. దేవుని సన్నిధి ఆ యొక్క మండుచున్న పొయ్య, దేవుని సన్నిధి ఆ మండుచున్న జ్వాల. నేను దహించి వేసే అగ్నినై ఉన్నాను. నేను మండుచున్న పొదలో నుండి మాట్లాడాను. సరే, అన్నిటికి సూచన ముంగుర్తుగా మీకు ఇంకా చెప్పాలని అంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభముగా వారికి దారి చూపించిన దేవుడు 40 సంవత్సరాల అరణ్య యాత్రలో. కాబట్టి ఇక్కడ దానికి సూచనగా దేవుని ప్రజెన్స్ ఆ యొక్క కళేబరముల మధ్య నడిచి వెళ్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 18వ వచనం. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కేనీలను, కణిజ్జీలను, కద్మోనీలను, హిత్తీలను, పెరిజీలను, రెఫాయీలను, అమోరీలను, కనానీలను, గిర్గాషీలను, యోబుసీలను నీ సంతానమునికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఐగుప్తు దగ్గర నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా చూడండి ఎవరెవరు ఉన్నారో ఆ దేశంలో. కెనీయులను, కెనిజ్జీలను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిసీయులను, రఫాయీలను, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు మాట ఇచ్చారంటే ఆ మాట ఖచ్చితంగా తప్పదు, ఆయన నెరవేరుస్తాడు. వాళ్ళందరినీ ఇచ్చాడంట. ఆ దేశస్తులను ఇచ్చాడు, ఆ దేశ నివాస స్థలాన్ని ఇచ్చేసాడు. ఇది దేవుడి అయిన యెహోవా యొక్క వాక్కు. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంతమే ఇజ్రాయేలు ప్రాంతం. ఈ ప్రాంతమే ఈరోజు మన మ్యాప్ లో ఉన్న ఇజ్రాయెల్ దేశం. ఈ ప్రాంతాన్ని దేవుడు తన బిడ్డలైన ఇజ్రాయేలుకి ఇచ్చేసాడండి, అబ్రహాము సంతతి వారికి. కానీ ఈ రోజుకి ఆ ప్రాంతం మాది అని కొందరు దాడి చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతం మాదని ఈ రోజుకి చాలా మంది గొడవ చేస్తూ ఉంటారు. కానీ ఇదిగో అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఆ వాగ్దానం భూమి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇజ్రాయెల్ గురించి మనం ప్రార్థన చేయబద్దులమై ఉన్నాం. ఒకటి, ఈరోజు ఇజ్రాయెల్ దేవుని యొక్క రాకడకు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడకు ఇజ్రాయేలే ఒక డివైన్ టైం టేబుల్ అయి ఉంది. ఇజ్రాయేల్ని గమనించిన వారికే ప్రభు రాకడి యొక్క సూచనలు అర్థమవుతాయి. కాబట్టి ఇజ్రాయేల్ వార్తలు, ఇజ్రాయేల్ గురించి కొంత అవగాహన కూడా మనం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం
నేను క్లోజ్ చేస్తున్నాను. టు కన్క్లూడ్ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి నీళ్లతో నిండి ఉన్న ఒక బంతిలా ఉంది, ఒక బాల్, ఒక వాటర్ బాల్. ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం. భూమి జలములతో నిండి ఉందంట. అంటే ఇట్స్ లైక్ అ వాటర్ బాల్. నీళ్లతో నిండి ఉన్న బంతి. బంతి లోపల ఉంది, చుట్టూరు నీళ్లు ఉన్నాయి. అలా ఉండేది భూమి 1వ అధ్యాయం 1వ వచనంలో. ఆ భూమి 6, 7 అధ్యాయాలకు వచ్చేటప్పటికి దాన్ని ఆకారంగా చేసి దేవుడు నివాసయోగ్యంగా చేస్తే మానవులు దాన్ని పాడు చేసినప్పుడు మహా ఉగ్రతతో దేవుడు ప్రచండుడై 6, 7 అధ్యాయాల్లో మరలా దాన్ని జలప్రలయం ద్వారా మొదటి స్థితికి తీసుకెళ్లిపోయాడు దేవుడు. మొదటి స్థితి ఏంటి? నీళ్లతో నిండి ఉన్న బంతి లాంటి స్థితి, వాటర్ బాల్ గా మరలా తీసుకెళ్లిపోయాడు. తర్వాత నోవాహు అర్పించిన అర్పణను బట్టి దేవుడు ఆ అర్పణను స్వీకరించి నోవాహుతో దేవుడు చేసుకున్న వాగ్దానమును బట్టి ఇక మీదట నేను ఈ మానవులను అంతము జలముల ద్వారా చేయనని దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. అందుకే ఈరోజు మనం బ్రతుకున్నాం. ఇప్పుడు రాబోతున్న రోజుల్ని కనుక మనం గమనించినట్లయితే మునుపు జరిగినట్టుగా మరలా ఇక జరగబోదు. ఇప్పుడు జరగబోయేది అగ్ని ద్వారా. భూమి అగ్ని కోసం వెయిట్ చేస్తుందంట. పేతురు రాసిన పత్రిక. భూమి మహావేంద్రముతో కరిగిపోవుటకు వెయిట్ చేస్తుంది. ఈ మహా అగ్ని వచ్చి ఎప్పుడు నన్ను దహిస్తుందా అని భూమి ఎదురు చూస్తుంది. అంతేకాదు సకల సృష్టి ఎదురు చూస్తున్న ఇంకొక విషయం ఏంటనంటే దేవుని కుమారులు ఎప్పుడు ప్రత్యక్షపరచబడతారా అని. మీకు తెలుసా, మీ గురించి సృష్టి అపేక్షిస్తూ ఉంది. కాశ్మీర్లో శ్రీనగర్ ప్రాంతంలో మొఘల్ గార్డెన్స్కి వెళ్ళాను నేను 2018 నవంబర్లో. మంచి చల్లో వెళ్ళినప్పుడు దేవుడు ఒక దైవజనుని ద్వారా ఆ మాట నా హృదయంలో హత్తుకునేటట్టు చేశాడు. సృష్టి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత నిమిత్తం మిగులు ఆశతో తేరి చూస్తుందంట, కనిపెడుతూ ఉందంట. ఆ రోజు ఆ మొఘల్ గార్డెన్స్ లో చిన్న వీడియో కూడా చేశాను ఆ వచనం మీద. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 విషయాలు. భూమి మహా అగ్నితో కరిగివేయబడుటకు ఎదురు చూస్తుంది. అంతేకాదు సర్వ సృష్టి అంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ సర్వ సృష్టి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది. దేవుని కుమారులు అంటే ఎవరు? మనమే. మన ప్రత్యక్షత అంటే అర్థం ఏంటంటే దేవుడు ఎవరిని తన కుమారులుగా స్వీకరించారు, ఎవరితో ఆయన భూమి మీదకి దిగి రాబోతున్నారు, వీటి కొరకు మిగులు ఆశతో అపేక్షిస్తోంది. నీ విశ్వాస జీవితంలో నీ విజయం కోసం దేవుడే కాదు, సృష్టి అంతా ఎదురు చూస్తుంది. విశ్వాసంలో నువ్వు ఎలా పోరాడుతావు, నీ శ్రమలు, నీ శోధనలు, నీ విరుకులు, నీ ఇబ్బందుల్లో ఎలా నువ్వు దూసుకొని ముందుకెళ్తావో పెద్ద LED టీవీలో సృష్టి నీ పిక్చర్ ని చూస్తూ ఉంది. మనమేమో సినిమాలను చూస్తాం కదా, సీరియల్లను, టీవీల్లో, కానీ నీ జీవితాన్ని సృష్టి అపేక్షిస్తూ ఓడిపోక. ఎంతమంది నిన్ను చూస్తున్నారంటే నువ్వే హీరో, నువ్వే హీరోయిన్వి. హీరో హీరోయిన్లు సినిమాల్లో వాళ్ళు చేయను కూడా చేసినట్టుగా మనకి చూపించి మనల్ని అలరిస్తారు కదా. కానీ దేవుడు నిన్ను అలా ఉంచలేదు. నువ్వు నిజమైన హీరోవి. దేవుని దృష్టిలో నువ్వు క్రీస్తు యొక్క మంచి సైనికుడివి, సర్వాంగ కవచమును ధరించిన వాడివి, నువ్వు యుద్ధరంగంలో ముందుకెళ్తున్న వాడివి. యవనులారా, మీరు అపవాదిని జయించి ఉన్నారు. కాబట్టి యేసు కోసం మీ పోరాటాన్ని ముందు కొనసాగించు. సృష్టి తేరి చూస్తుంది మిమ్మల్ని, చంద్రుడు మిమ్మల్ని చూస్తున్నాడు, ఆకాశ నక్షత్రాలు. బహుశా మీరు దాంతో కమ్యూనికేట్ చేయనప్పటికీ అవి మీ జీవితాన్ని తేరి చూస్తున్నాయి. దేవదూతలు మిమ్మల్ని తేరి చూస్తున్నాయి, నరకపు దూతలు మిమ్మల్ని తేరి చూస్తున్నాయి. దేవుని కోసం నిలబడతారా? నిలబడరా? యేసు రక్తంలో కడగబడిన మీరు దేవుని కోసం నిలబడతారా? నిలబడరా?
ఓడిపోతారా? ఓడిపోయి లోతులా పశ్చాత్తాపడతారా? గెలిచిన స్థితిలో అబ్రహాము వలె దేవునితో సన్నిహితమైన స్నేహబంధాన్ని కలిగి ఉంటారా? ఇద్దరు దేవుని పెట్టలే, ఇద్దరు నీతిమంతులే, ఇద్దరు పరలోక రాజ్యానికి వెళ్ళారు. అని చిన్న తేడా ఉంది. ఓడిపోయి పశ్చాత్తాపడి ఏడ్చుకొని ఉన్నాడు లోతు. అబ్రహాము గెలిచి దేవునితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. ఏది కావాలి? లోతు ఈ ఓడిపోయి ఏడ్చుకొని దుష్టుల మధ్య నివసిస్తూ ఉన్నాడు. ఒక విధంగా ఒక తీరని మచ్చం తెచ్చుకున్నాడు. కానీ అబ్రహాం అలా కాదే, దేవునితో సంభాషించేవాడిగా, దేవునితో స్నేహితునిగా అబ్రహాం దేవుడిని నమ్మిన అదే అతనికి నీతిగా ఎంచబడి. దేవుడినే నమ్ముదాం. అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములు మనకున్నవి. ఇదే ఆ వాగ్దానం. బైబిల్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. వాగ్దానం ముందొచ్చింది, తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఏది ఇంపార్టెంట్? వాగ్దానమే ఇంపార్టెంట్. ధర్మశాస్త్రం లేనప్పుడు వాగ్దానం వచ్చింది, తర్వాత వచ్చిందే ధర్మశాస్త్రం మోషేకి అనుగ్రహించుకుంటారు. కనుక వాగ్దానం ఇంపార్టెంట్ అండి. వాగ్దానాన్ని నమ్మండి. నమ్ముట ద్వారా రక్షణ, ధర్మశాస్త్రము ద్వారా రక్షణ లేదు. ధర్మశాస్త్రం తర్వాత వచ్చింది. కాబట్టి ఈ సత్యాలను మనం తెలుసుకొని దేవుడి వాగ్దానాన్ని నమ్మి మనం ముందుకు వెళ్దాం. ఈ వక్రమైన జనాంగం మధ్య ఒళ్ళు చాలా దగ్గరగా జాగ్రత్తగా పెట్టుకొని దేవుడిని నమ్మి ముందుకు బ్రతికి బతకడదాం. సృష్టి మనల్ని తేరి చూస్తుంది. జాగ్రత్త. సృష్టికి మంచి మెసేజ్ ఇవ్వండి మీ జీవితం ద్వారా. యుద్ధం యెహోవాదే, అంతిమ విజయం యెహోవాదే. అటు కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నిన్న ఈ రోజున 15వ తారీఖున 15వ అధ్యాయాన్ని పూర్తి చేయడానికి మీరు కృప చూపించారు. అబ్రాహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని, నిబంధనను నాయన తెలియచేసి, మా ప్రభు నీ సంతానాన్ని నేను అత్యధికం చేస్తానని, నా ప్రభు లెక్కించలేనటువంటి నక్షత్రములుగా నేను విస్తరింప చేస్తానని, విశ్వాసులకు తండ్రిగా ప్రభా నిన్ను నమ్మాడు కనుక నీతిమంతుడుగా, స్నేహితుడిగా అన్ని విషయాలను మీరు వివరించి, వారి సంతానము మన ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నప్పుడు, తరువాత వారికి తీర్పు తీర్చినప్పుడు వారు మరి లెక్కలేనంత ఆశతో తిరిగి వస్తారని చెప్పిన వాగ్దానం నిర్వాకాండంలో నెరవేర్చినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి. కాబట్టి ప్రభా మేము కూడా ఈ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని వాక్య లేఖనాలను పరిశీలిస్తూ నేను అక్కడ ఎత్తబడే ముగ్గురు ఉండేలాగా యేసును పోలి మేము నడుచుకుని మేమున్న ప్రదేశంలో తలగా ఉండి అనేకుల్ని సన్నిధి తీసుకొచ్చి నీ పనిముట్లుగా మమ్మల్ని వాడుకోమని మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తు నామం అడిగినాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్య సహవాసం కూడిన బిడ్డలమైన మాకును నాయన ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులకు మీరు పర్యంతరం సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.